షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ వెలువడిన తీర్పు బంగ్లాదేశ్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తాను విధించిన తీర్పు మోసపూరితమైందని ఆరోపించారు హసీనా. తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ఇక యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టారు. మరోవైపు హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ఆచితూచి స్పందించింది భారత్. అయితే హసీనాపై అభియోగాలు రాజకీయమైనవి కావడంతో ఆమె అప్పగింతను తిరస్కరించినట్లేనని భావిస్తూ ఉన్నారు. ఊహించినట్లుగానే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడింది. ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ స్పెషల్ ట్రైబ్యునల్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. గతేడాది ఢాకాలో జరిగిన అల్లర్లకు హసీనాను బాధ్యురాలని చేస్తూ దాఖలైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయానికి వచ్చింది. మానవత్వం లేకుండా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గతేడాది జూలై ఆగస్టు నెలలో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని ఐటీసీ న్యాయమూర్తి వెల్లడించారు. ఆగస్టు 5న తనకు వ్యతిరేకంగా ఢాకాలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల సమయంలో వారిని చంపేయమని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించేలా షేక్ హసీనా పోలీసులు, సైన్యాన్ని ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారని తెలిపారు. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్కి కూడా మరణశిక్ష విధించిన ప్రత్యేక ట్రైబ్యునల్ అప్పటి పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లాకు 5 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తనకు మరణశిక్ష విధించడాన్ని షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైందని ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు. తన వాదన వినిపించేందుకు కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరించారన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. బంగ్లాలో పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి వంటి విషయాలలో తన హయాంలో ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. 2010లో బంగ్లాదేశ్ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చేరేలా తమ ప్రభుత్వం నడిపించిందని హసీనా గుర్తు చేశారు. మయన్మార్లో హింస చెలరేగడంతో బంగ్లాకు పారిపోయి వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించామన్నారు. మానవ హక్కుల పట్ల శ్రద్ధ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. మరోవైపు హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో బంగ్లాదేశ్లోని అవామీ లీగ్ పార్టీ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ బంద్ ప్రకటించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న మహమ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్లోని లక్షలాది మంది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని షేక్ హసీనా ఆరోపించారు. అసలు ఎన్నికే కాని తాత్కాలిక ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇప్పించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకే యూనస్ ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ న్యాయం అందించడానికి విచారణ చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేవలం అవామీ లీగ్ను అంతం చేసి తాత్కాలిక ప్రధాని యూనస్, ఆయన మంత్రులు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ప్రయత్నిస్తున్నారు. ఆయన పాలనలో ప్రజాసేవలు అస్తవ్యస్తమయ్యాయి. హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా మహిళల హక్కులను అణిచివేస్తున్నారు. ఇస్లాం మతతత్వవాదులు ప్రభుత్వ పరిపాలనలో జోక్యం చేసుకుని బంగ్లాదేశ్కు ఉన్న సెక్యులర్ ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేస్తున్నారు. జర్నలిస్టులను బంధించి హింసిస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధి క్షీణించిందని తెలిపారు. తన ఎదుగుదలకు తోడ్పడిన దేశమే ఇప్పుడు తన పతనాన్ని శాసించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు హసీనా. షేక్ హసీనాకు మరణశిక్ష నేపథ్యంలో బంగ్లాదేశ్లో ముఖ్యంగా రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జద్ అలీ ఆదేశాలిచ్చారు. ఈ తీర్పును విధించటాన్ని నిరసిస్తూ హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు బంగ్లాదేశ్లో ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అల్లర్లలో 2 మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆయా ప్రాంతాలలో పోలీసులను మోహరించింది. షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ ఇల్లు ఉన్న ధన్మొండి 32 సహా పలు ప్రాంతాల్లో హసీనా మద్దతుదారులు రహదారుల్ని దిగ్బంధించి ఇతర నివాసాలు, దుకాణాలపైకి రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ ని ప్రయోగించి లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు హసీనా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రకటనలను ప్రసారం చేయొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వం మీడియా సంస్థలను హెచ్చరించింది. బంగ్లాదేశ్లో స్వాతంత్ర్య పోరాట అమరుల కుటుంబాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నాటి ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం ఆందోళనలకు దారితీసింది. ఇవి కాస్త
హింసాత్మకంగా మారటంతో హసీనా అనూహ్యంగా ప్రధాని పదవి నుంచి తప్పుకొని గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. తాజా కోర్టు తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేశారు. ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తల్ని కోరారు. నేను బతికే ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను. వాళ్లు ఏ తీర్పైనా ఇవ్వనివ్వండి, నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. అప్పటి వరకు నా ప్రజల కోసం పనిచేస్తాను. ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు, తోబుట్టువులను పోగొట్టుకున్నాను. వారు ప్రధాని అధికారిక నివాసం గోనో భవన్ కాల్చివేశారు. అది నా ఆస్తి కాదు, అది ప్రభుత్వానిది. నేను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ జరిగింది. అది విప్లవం అని వారు చెప్తున్నారు. గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరు అని ఆమె మండిపడ్డారు. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ను విజ్ఞప్తి చేసింది. ఆమెతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ను వెంటనే అప్పగించాలని కోరింది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల ప్రకారం ఇద్దరు దోషులను తిరిగి అప్పగించాల్సిన బాధ్యత భారత్పై ఉందని తెలిపింది. దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం న్యాయాన్ని అందించకపోగా స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. కాగా షేక్ హసీనాపై వెలువడిన తీర్పుకు సంబంధించి భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. షేక్ హసీనాపై ట్రైబ్యునల్ తీర్పును భారత్ పరిగణనలోకి తీసుకుందని వెల్లడించింది. పొరుగు దేశంగా బంగ్లా ప్రజల ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉందని తెలిపింది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, సుస్థిరతకు భారత్ కట్టుబడి ఉందని చెప్పింది. అన్ని వర్గాలతోనూ ఎల్లప్పుడూ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని వివరించింది. అయితే హసీనాను తిరిగి బంగ్లాకు అప్పగించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై మాత్రం భారత్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరోవైపు షేక్ హసీనాను అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను భారత్ దాదాపుగా తిరస్కరించినట్లేనని తెలుస్తోంది. 1996లో హసీనా పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత బంగ్లాదేశ్ల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీల పాలనా కాలంలో బంగ్లాదేశ్తో భారత సంబంధాలు దృఢమయ్యాయి. ఇరు దేశాల మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం అమల్లో ఉంది. హసీనాపై వచ్చిన అభియోగాలు రాజకీయంగా చేసినవే తప్ప వాటిలో వాస్తవం లేదని భారత్ భావిస్తోంది. హసీనాను తిప్పి పంపరాదని మోడీ ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు అన్ని పక్షాల మద్దతు లభించే అవకాశముంది. బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. యూనస్ భారత్ వ్యతిరేక చర్యలను ముమ్మరం చేశారు. హసీనాను తమకు అప్పగించాలని అప్పటి నుంచి కోరుతూనే ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసను నిలువరించడంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని భారత ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది.